changing me and changing you. ప్రైజ్ ద లార్డ్. దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఇఫ్ యు అబైడ్ ఇన్ మీ అండ్ మై వర్డ్స్ అబైడ్ ఇన్ యూ, ఆస్క్ వాట్ ఎవర్ యూ విష్ అండ్ ఇట్ షెల్ బి డన్ ఫర్ యూ అనే విషయాన్ని ఇంగ్లీష్ బైబిల్లో గమనిస్తూ ఉన్నాం. ఇక్కడ షరతులతో కూడిన వాగ్దానాన్ని మనం గమనిస్తున్నాం. వాగ్దానం ఏమిటి అని అంటే, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. షరతు ఏమిటి? ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అని అంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. ఇక్కడ రెండు విషయాలను మనం గమనిస్తున్నాం. ఒకటి, మనం ప్రభువులో నిలిచి ఉండాలి. రెండవదిగా మనలో దేవుని మాట ఉండాలి. దేవుని వాక్యములో మనం నిలబడాలి. దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకాలి. మనం ప్రభు దగ్గర, ప్రభువుకు సమీపముగా మనం జీవించాలి. లోకానుసారంగా, ఇష్టానుసారంగా జీవిస్తూ నువ్వు ప్రార్థన చేసినంత మాత్రాన నీకు అన్నీ జరుగుతాయంటే నీ అపోహే. దేవుని వాక్యం చెప్తుంది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ యొక్క దినాన నీ జీవితంలో నువ్వు దేవుని దగ్గర ఉన్నావా, లోకంలో ఉన్నావా? నీలో దేవుని మాట దాగి ఉన్నదా? దేవుని వాక్యాన్ని అనర్గళంగా చెప్పగలిగిన కృప నీకున్నదా? దేవుని వాక్కు నీ నోట ఉన్నదా? దేవుని యొక్క మాట సెలవిచ్చుచున్నది, మనము దేవునిలో ఉండాలి, మనలో దేవుని మాట ఉండాలి. అప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో నీవు దేవునికి సమీపస్తులుగా జీవిస్తున్నావా, దూరంగా జీవిస్తున్నావా? రెండవదిగా, నీలో దేవుని మాట ఉన్నదా? దేవుని వాక్యము నీ హృదయంలో ఉన్నదో లేదో ఇది నాన్న పరిశీలన చేయి. ఈ రెండు నీ జీవితంలో ఉన్నట్లయితే వాగ్దానం ఏమిటి అని అంటే, మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఒకవేళ ఎంతకాలం ఈ రెండు విషయాలు నీలో లేవేమో, నువ్వు దేవునిలో నిలబడడం లేదేమో, నీలో దేవుని మాట లేదేమో, ఇకనైనా నీ జీవితంలో ఈ రెండింటిని కలిగి ఉండి నీకేది ఇష్టమో దేవుడు అది అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధ ఆత్మదేవునికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీకేది ఇష్టమో అడుగుడి, అది ఎప్పుడు మీకు అనుగ్రహింపబడనని లేఖనంలో సెలవిచ్చినట్టుగా షరతులతో కూడిన వాగ్దానాన్ని మాకు ఇచ్చి ఉన్నారు ప్రభువా, నీకు వందనాలు. మాలో నీ మాటలు ఉండినట్లుగా, మేము నీకు సమీపస్తులుగా జీవించినట్లుగా నీ కృపను అనుగ్రహించి అందరూ ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారు, ఆలకిస్తూ ఉన్నారు. వారి జీవితాల్లో ఇక నుండైనా వారు నీలో ఉండునట్లుగాను, వారిలో నీ మాటలు నిలిచి ఉండినట్లుగా నీ కృపను అనుగ్రహింపచేసి, వారి యొక్క ప్రభ దేవునైన మనోభీష్టాన్ని సిద్ధింపచేసి, అయా ప్రభ వారి కోరికను, వారి యొక్క ఆలోచనలను సిద్ధింపచేసి ఈ నామానికే మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.